హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ ఏంటంటే రవ్వ పాపడ్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రవ్వ పాపడ్ని డీప్ ఫ్రై చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చూపికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పప్పు, సాంబార్ దేనిలోకైనా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు తప్పక ట్రై చేయాలి. నేను చెప్పే ప్రొసీజర్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఈ పాపడ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట. మళ్ళీ చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో టేస్టీ పాపడ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్లో నేను 1/2 kg రవ్వ తీసుకున్నాను కాబట్టి 5 to 6 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను 1/2 kg రవ్వ మాత్రమే తీసుకున్నాను అనమాట. సో నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే మధ్యలో మనం మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. రవ్వతో పాటు మనం ఓమా, జీలకర్ర, నువ్వులు కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యాయో లేవో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాటర్ ఈ మాత్రం బాయిల్ అవుతే చాలన్నమాట. సో ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి. ఇందులోనే మనం రవ్వని కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే రవ్వ అనేది ఉండలుగా అలాగే ఉండిపోతుంది అనమాట. కొంచెం వేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, ఒకవేళ మధ్యలో వాటర్ అవసరమైతే మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకు వాటర్ తక్కువ అయ్యాయి. మనం ఎప్పటికప్పుడు వాటర్ పోస్తూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే రవ్వ అనేది ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఇక చూడండి, రవ్వ టెక్స్చర్ అనేది సెమీ సాలిడ్గా ఉండకుండా కొంచెం లిక్విడ్ స్టేట్లోనే ఉండాలన్నమాట. ఇక నేను మీకు చూపిస్తున్నాను, ఆ స్టేట్లో ఉంటే చాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర ఇంకా ఓమా 2 కలిపి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ జీరా ఓమా వేసుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ పాపడ్ ఎంత తిన్నా కూడా మనకి స్టమక్లో గ్యాస్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో ఈ జీరా ఓమా అనేది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీని ఇలా చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా వస్తుంది. సో రెడ్ చిల్లీ యాడ్ చేశాక ఇందులోకి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ 5 స్పూన్స్ వేసింది మా మమ్మీ. సో ఇందులోకి మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసుకునే పాపడ్ అనేది పెద్దగా అవుతాయి అన్నమాట డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు. సో బేకింగ్ సోడా కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక మనం ఒక 10 minutes అది బాయిల్ అయ్యేంత వరకు ఆగాలి. ఆ మధ్యలో మనం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫైనల్లీ మనకి
మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఇంకో బౌల్లో సపరేట్ చేసుకొని వేసుకోవడమే అనమాట పాపడ్ని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము టెర్రస్ పైన మొత్తం పాలిథిన్ షీట్ వేసి ఉంచాము. ఇప్పుడు దీన్ని మొత్తం పాపడ్ వేసిస్తాము. ఇక్కడ మనం లాడల్తో వేస్తున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ చాలు అనమాట. ఒకవేళ టేబుల్ స్పూన్తో వేస్తే ఫుల్ టేబుల్ స్పూన్ వేస్తే చాలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేమైతే వేయడం స్టార్ట్ పెట్టేసామన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మాదైతే పాపడ్ మొత్తం వేయడం అయిపోయిందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈవినింగ్ అయిపోయింది, మొత్తం పాపడ్ అన్నీ ఆరిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటి మొత్తం తీసి సపరేట్ చేయడమే లేట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ పాపడ్ అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇవి పాలిథిన్ షీట్లో వేస్తేనే మనకి ఈజీగా వస్తాయన్నమాట సపరేట్ చేయడానికి. శారీస్లో ఎలా వేస్తే రావు. ఈ పాయింట్ మీరు తప్పగా గుర్తు పెట్టుకోవాలి. వీటిలో కూడా కొన్ని ఆరలేవు కదండి. వీటిని ఒకటే రోజు ఆరబెట్టడం కాదు, ఒక 2-3 డేస్ ఎండలో పెట్టాలన్నమాట, వీటిని సపరేట్ చేశాక కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేము ఒక 2-3 డేస్ ఎండలో ఆరబెట్టాక ఎలా అయ్యాయో. ముందుగా వీటికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. ఇవి ఇంకా చాలా టేస్టీగా కూడా వస్తాయి ఇలా ఆరబెట్టడం వల్ల. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవి డీప్ ఫ్రై చేస్తే ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవైతే చాలా టేస్టీగా క్రంచీగా వస్తున్నాయి. మీరు కూడా తప్పక ట్రై చేయాలి. ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో మాకు తప్పక కామెంట్ చేసి చెప్పండి. So that's it for today guys. We'll catch you later. Bye bye. Please do like, share and subscribe to our channel.